హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి లచ్చమ్మ. ఈ లచ్చమ్మ దగ్గరికి పుట్ట దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అటు వెళ్ళాలంటే ముందు వచ్చేసి నైవేద్యం చేసుకోవాలి. పొయ్యి గడ్డలో పూజిస్తుండ్రు. కుంకుమ పసుపు వేసి ఇంకా బియ్యం కడుక్కొని నైవేద్యం చేసుకొని ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చూడండి పాపం మా తమ్ముడు పొయ్యి వెలిగించేదానికి ఇద్దరు ఎంత శ్రమ పడుతుండ్రో. ఇంకా అంటుకున్నట్టు లేదు పాపం. సరిపోయారు ఇద్దరును. ఎలాగైతేమి సాధించిండ్రు ఇద్దరు పాపం. అంటుకున్నది ఎలాగోలాగా సాధించిండ్రు ఇద్దరు పాపం కష్టపడి. ఈలోపు బియ్యం కడిగేసి పెట్టుకుంటే నైవేద్యం అవుతుంది. సేవ చేస్తుండ్రు ఇక్కడ ఆల్రెడీ లచ్చమ్మ దగ్గర. ఆ వీడియో కూడా తీస్తా. బియ్యం అయితే కడుక్కొని వచ్చేసి పెట్టింది. వాటర్ చూడండి ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న గుండం అంటారు లచ్చమ్మ దగ్గర. వాటర్ ఫుల్గా ఉన్నాయి, నడుములోతు వస్తున్నాయి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటప్పుడే. మా పిల్లలు అయితే నీళ్ళ దగ్గరికి మేము పోతామని వచ్చేసిండ్రు. మా బాబాయ్ కాపలా ఉన్నాడు వాళ్ళ కోసం. అంటే పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి. చూడడానికి కొంచెం లాగానే కనపడుతుంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా లోతు ఉంది. కొండ చూడండి పచ్చగా ఎలా ఉందో, ఎంత హైట్ ఉందో చూడండి కొండ. చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి. అంటే ఎండల కాలం ఫుల్గా ఎండిపోయి ఉంటాయి చెట్లు. ఇప్పుడు మాత్రం బాగానే పచ్చగా ఉన్నాయి, బాగానే ఉంది. పిల్లలు చూడండి చేపలు కరుస్తున్నాయి అంట నీళ్ళల్లో. చేపలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. పట్టుకుంటే అరుస్తారేమో, లేకపోతే తీసుకెళ్ళొచ్చు. మా అను చూడండి పాపం చేప కరిసిందని వచ్చేసింది. నైవేద్యం అయితే ఉడుకుతుంది, బెల్లం వేయాలి. నైవేద్యం ఇంకా రెడీ అయిపోతుంది. మా తమ్ముడు మాత్రం ఎప్పుడు తిందామా అని దానికల్లే చూస్తున్నాడు. ఆ పిల్ల మాత్రం తొందరగా కానియదు. ఏం చేస్తాం. బాబాయ్ ఏమున్నాయి దాంట్లో? బాబాయ్ ఏమున్నాయి? డబ్బులు తగిలించుకో. చేతికి ఏం చేసినవే? ఏది మీ అల్లుడు తెచ్చిండా బ్యాగ్? నైవేద్యం అయితే పూర్తి అయిపోయింది. కానీ ఇలా ఒకరు ఎత్తి పెట్టడము బోనము తప్పంట. ముగ్గురు కలిసి ఎత్తి పెట్టాలంట. మాకు కూడా తెలియదు. ఎత్తి పెట్టిన తర్వాత మా వదిన చెప్పింది అలా పెట్టకూడదని, ముగ్గురు కలిసి ఎత్తి పెట్టాలని. పెట్టిన తర్వాత చేసేది ఏం లేదు కాబట్టి మేము అలాగే ఉంచేసినాము. కానీ గోయిందా అంటూ ఎత్తి పెట్టాలంట, పెట్టలేదు. ఎమ్మటే మా వదినకైతే దేవుడు ఒంట్లోకి వచ్చిండు. అసలు గోయిందని కూడా అనడం లేదు అని. ఫస్ట్ అయితే ఈ పుట్ట దగ్గరే పెట్టాలి. సేవ చేసే వాళ్ళైనా సరే ముందు కలిచము ఈ పుట్ట దగ్గరే 3 రౌండ్లు తిప్పి సేవ చేసి మళ్ళీ కొండపైకి పోవాలి. లచ్చమ్మకు పెట్టిన తర్వాత కొండపైకి వెళ్ళాలి.
దగ్గరికి వచ్చాము ఇప్పుడు. గోవిందమ్మా వదిన ఆవిడ ఇస్తుంది అనక్క. గోవిందా ఎందుకు అన్న కొద్ది మేము ఒకసారి ఇక్కడ నిలబడితే వద్దులేం కాదు. మేము అట్టే అంటాం. ఇక్కడైతే పూజ అయిపోయింది, అంటే పుట్టకు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సెంచులక్ష్మి గృహ దగ్గరికి వెళ్దాం. ఇలా పచ్చగా నీళ్ళు ఉంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ప్రకృతి అనేది చాలా అందంగా అనిపిస్తుంది. అందుకోసమే నాకై నేనే వీడియో తీసుకుంటాను. ఇక్కడ బ్యూటిఫుల్. ఇప్పుడైతే లచ్చమ్మ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఫుల్గా. పిల్లలని ఎక్కడన్నా పెద్దోళ్ళు తీసుకెళ్తారు చేతులు పట్టుకొని, అలాంటిది మేము చూడండి, నేను మొన్న చేయి పట్టుకొని మా వదిన నన్ను పట్టుకోమని చెప్తున్నా. పిల్లలు మాత్రం ఆల్రెడీ ముందే వెళ్ళిపోయినరు. వాళ్ళు మంచి హుషారులో ఉన్నారు. అంటే వాళ్ళు ఇంతకుముందు వచ్చిండ్రు కాబట్టి చాలాసార్లు తెలుసు వాళ్ళకి. అంటే అటు ఇటు గుంత టైపు లోయ ఉంటుంది, మధ్యలో వచ్చేసి కంకరతో వేసింటారు స్లాబ్ మాదిరి. ఆ మధ్యనే వెళ్ళాలని తెలుసు. అటు ఇటు తాళ్ళు కూడా కట్టినరు ఆల్రెడీ. అందు కాబట్టి వాళ్ళు బాగానే చక్కగానే వెళ్ళిపోయినరు. నాకు మాత్రం నీళ్ళు అంటే చాలా భయము. అందుకోసమే నేను మా అన్నను పట్టుకున్నా. చిన్నగా తారాడుతూ పోతున్నాం. పిల్లలు మాత్రం అవకలికి వెళ్ళిపోయినరు. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే మనం కొండపైకి రంగస్వామి దగ్గరికి వెళ్ళాలి. అది ఆచారం ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ ఏమో తర్వాత ఆయన. వాండి ఆయనే పిన్ని నీకు అడ్డపడేది రూపాయి.
అను ఉండు పోవద్దు ఉండను నేను రాని ఖర్చు ఏం ఖర్చులే ఉండు నేను పార్ట్ 1లో చెప్పాగా ఫ్రెండ్స్, అంటే స్వామి వెలిగేటప్పుడు మనము క్లాత్ పెట్టినా డబ్బులు పెట్టినా పేపర్ పెట్టినా ఏది పెట్టినా కూడా అస్సలు తగులుకోదు. అంటే ఆ స్వామిని ఎత్తుకొని సేవ చేస్తున్నారు కదా, ఆ వెలుగు మనం ఎంత పెట్టినా కూడా ఏది పెట్టినా కూడా అసలు కాలదు. అంత స్వచ్ఛమైన స్వామి రంగస్వామి అంటే ఆ వెలుగు చూస్తుంటేనే అసలు భలే సంతోషంగా ఉంటుంది. నేనైతే దారిలో వెళ్తూ మళ్ళీ అక్కడ సేవ చేస్తుంటే మళ్ళీ వీడియో తీసుకున్నా. నాకు సేవ అంటే చాలా ఇష్టము. ఇంకా మేమైతే కొండ పైకి వెళ్తున్నాం.